భర్త నల్లగా ఉన్నాడని చెప్పేసి ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది ఒక భార్య. భర్తను లేపేసిన తర్వాత మహానటిలాగా నటించింది. పాపం ఎంత కష్టపడిందో ఆ ఏడవడానికి. అయితే పెళ్ళై 6 సంవత్సరాలు అయింది. ఆ అమ్మాయి పేరు ప్రియాంక, భర్త దేవకృష్ణ. మధ్యప్రదేశ్కు చెందిన ధార్ జిల్లాలో వీళ్ళు ఉంటున్నారు. భార్యకి ఎప్పటి నుంచో భర్త నచ్చట్లేదంట. ఆ అబ్బాయి నల్లగా ఉన్నాడంట. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ 6 సంవత్సరాల్లో కూడా ఇంట్లో వాళ్ళతోటి ఎప్పుడూ తగాదాలే. వీడు నల్లగా ఉన్నాడు, నాకు సూట్ అవ్వడు, నేను చూస్తే అందంగా ఉన్నాను, నా పక్కన వీడు అసహ్యంగా ఉన్నాడని ఈ రకంగా ఇంట్లో ఏవో ఒకటి తగువులు పెట్టుకోవడం, కుటుంబ సభ్యులకు చెప్పడం, గొడవలు వేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయంట. భార్యాభర్తల మధ్య 6 సంవత్సరాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత కమలేష్ అనే అతన్ని ప్రేమించింది. ఇంకా ఒక పక్క నుంచి 5 సంవత్సరాలుగా వాళ్ళిద్దరు కనెక్షన్ అలా నడుస్తూ ఉంది. అది భర్తకు తెలిసింది. చాలాసార్లు ఇంట్లో గొడవలు జరిగాయి. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు, మానే అని చెప్పాడు. అయినా సరే ఈ భార్యలో మార్పు రాలేదు. పైగా ఈ అమ్మాయికి రీల్స్ పిచ్చి, ఇష్టం వచ్చినట్టు రీల్స్ కూడా చేస్తుంది. అంటే రీల్స్ చేసేవాళ్ళు ఇంకొంచెం మేకప్ వేసుకుని అందంగా రీల్స్ చేసేసరికి అవతల వాళ్ళకు కూడా నచ్చుతాయి. ఇంకా ఆ ప్రేమలు ఎలా ఉంటాయి అనేది మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ భర్త నల్లగా ఉన్నాడని రోజు భర్తతోటి తగువులు, గొడవలు, అత్తింటి వాళ్ళు చెప్పడం, సర్ది చెప్పడం. ఇప్పుడు ఏ పెద్దవాళ్ళైనా సరే తప్పమ్మ అలా అనడం, కలిసి ఉండని ఈ రకంగా చెప్తారు. ఇంకా అలా జీవితం నడుస్తుంది. 6 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఇంక ఇది కాదు పని, ఇంకా వీడితోటి భరించలేకపోతున్నాను. ఒకవేళ నేను రీల్స్ చేసినా ఏదో ఒకటి అంటాడు, నా అందం ముందు వీడు చాలా చిరాగ్గా ఉన్నాడు, ఎలా అయినా సరే వీడిని తప్పించేయాలనేసి ఆ లవర్ తోటి కలిసి మంచి ప్లాన్ వేసి వీడిని చంపేశామని అంటే మనం హ్యాపీగా ఉండొచ్చని ప్లాన్ వేసింది. అయితే ఒక రోజున ఇంట్లో దోపిడీ దొంగలు వచ్చారు. మొత్తం 3 లక్షల రూపాయలు బంగారం పట్టుకుపోయారని చెప్పేసి ఒక పెద్ద డ్రామా ఆడింది. రాత్రే తలుపు తీసి చక్కగా భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారు. అయితే ఈ కమలేష్ అనే లవర్ ఎవరైతే ఉన్నారో, లవర్కి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడితోటి ప్లాన్ వేసి ఆ స్నేహితుడిని రాత్రి రమ్మనమని చెప్పి ఈ లవరు, ఈ స్నేహితుడు, ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ఆ భర్తని మంచం మీదే చంపేశారు. ఈ అమ్మాయిని తాళతో కట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చిందరబందరగా పాడేసి భర్తను చంపేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత తెల్లారిన తర్వాత బంధువులు వచ్చారు, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చారు, అన్నీ వెతికి చూసేసరికి అక్కడ బంగారం అక్కడే ఉంది, ఎక్కడ డబ్బులు అక్కడే ఉన్నాయి. పోలీసులకి అప్పుడు అనుమానం వచ్చింది. ఏంటి దొంగలు వస్తే కనుక బంగారం డబ్బు దొబ్బేయాలి కదా, కానీ బంగారం డబ్బు ఇక్కడే ఉంది అంటే ఇదేదో డ్రామా నడుస్తుందని చెప్పేసి పోలీసులకు అనుమానం వచ్చింది. ఎప్పుడైనా సరేనండి, భార్య చనిపోతే భర్తను అనుమానిస్తారు, భర్త చనిపోయాడనంటే ముందు భార్యను అనుమానిస్తారు. వీళ్ళిద్దరిని అనుమానించిన తర్వాతే 3వ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. స్టోరీలన్నీ మనం అలా చూస్తూనే ఉన్నాం. పోలీసులకు దొరకము అని అనుకుంటారు, కానీ వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా సరే పోలీసులు ఇట్టే పట్టేస్తారు. అయితే ఈ అమ్మాయి ప్రియుడు స్నేహితుడితో కలిసి మంచి ప్లాన్ వేసి భర్తను లేపేసి తెల్లారి బంధువులు అందరూ వచ్చేసరికి శోకానాలు పెట్టుకుంటూ మామూలుగా ఏడ్చేదానికంటే కూడా ఇంకొంచెం ఎగస్ట్రా ఓవర్ యాక్షన్ చేసి ఆ అమ్మాయి రీల్స్లో నటిస్తుంది కదా, ఇంకా బాగా నటించడం వచ్చు. బాగా ఏడ్చింది. ఏడ్చేసరికి అక్కడ ఉన్న బంధువులకు ఎవరికో మొత్తానికి అనుమానం వచ్చింది. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్యన తగువులు జరుగుతున్నాయి. వీడు నల్లగా ఉన్నాడు భర్త అని చెప్పేసి ఇంట్లో గొడవలు పెట్టింది. అబ్బాయి కుటుంబ సభ్యులకి, బంధువులకి అందరికీ తెలుసు ఈ అమ్మాయి కొంచెం ఓవర్ చేస్తోంది, ఇదే ఏదో చేసి ఉంటుందని ఆ బంధువులకు అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఈ అమ్మాయి ఫోన్ మొత్తం చెక్ చేశారు. ఈ అమ్మాయి ఎక్కువగా మాట్లాడింది ఎవరితోనంటే ఈ లవర్ ఎవరైతే ఉన్నారో కమలేష్ అన్నవాడు, వాడితోటి గంటలు మాట్లాడింది. దొంగతనం జరిగే రోజున కూడా వాడితోటి ఫోన్లో మాట్లాడిందని అంటే పోలీసులు పట్టుకోకుండా ఉంటారా? ఇంకా మొత్తానికి వాడిని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఏంటమ్మా విషయం అని అంటే, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంది, మా భర్త నల్లగా ఉన్నాడు, అందుకే నా భర్తను చంపేశాను, మా పెళ్ళై 6 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల నుండి కూడా మా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతూనే ఉన్నాయి, నాకు నా భర్త ఇష్టం లేడు, అందుకే చంపేశామని ఈ రకంగా పోలీసులకు చెప్పింది. ఈ అమ్మాయి చేసిన పని వల్ల ఆ ప్రేమించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడి జీవితం సర్వనాశనమైంది, ఈ అమ్మాయి జీవితం కూడా సర్వనాశనమైంది. అంటే వీడిని ఈ రకంగా దొంగలు చంపేశారు అని చెప్పేస్తే అందరూ కాసేపు ఏడుస్తారు. ఒక 10 రోజులు ఏడ్చిన తర్వాత అందరూ మర్చిపోతారు. నా ప్రియుడితోటి నేను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంది. చూసారా అండి జీవితం ఏ రకంగా అయిపోయిందో. ఇలాంటి సంఘటనలు మనం ఎన్ని చూసాం. ఎక్కడో అడవిల్లో హనీమూన్కి తీసుకువెళ్ళి కొండల్లో చంపేసినా కూడా పోలీసులు పట్టుకోగలిగారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు. పెళ్లి చేసుకున్నప్పుడే చెప్పాలి వీడు నల్లగా ఉన్నాడు నాకు వద్దు అని, అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటారు కదా. పెళ్ళి అయిన తర్వాత అయినా సరే, ఒరే నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు నల్లగా ఉన్నావు, నాకు సెట్ అవ్వట్లేదు, నా దారి నేను చూసుకుంటాను, ఇంకా విడాకులు తీసుకుందామని ఇలా పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడుకుని విడాకులు తీసుకోవాలి. లేదు వాడు విడాకులు ఇవ్వట్లేదు, వినట్లేదు అని అన్నాడు అనుకోండి, వెళ్ళిపోండి, ఆ
ప్రేమించిన వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి మీరు బతకగలరు కదా, చదువుకున్న వాళ్ళే కదా, శుభ్రంగా వెళ్ళి ఏ దూరంగానో వెళ్ళిపోయి హాయిగా హ్యాపీగా బతకండి. నాకు వీడు వద్దు అని అంటే మిమ్మల్ని ఎవరు కొట్టి తీసుకొచ్చి వచ్చే మొగుడితో కాపురం చేయని ఎవ్వరూ బలవంతం పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత ఎవరితో ఉన్న కనెక్షన్లు ఉన్నాయంటే పొమ్మనే చెప్తున్నారు తప్ప నువ్వు నాతో ఉండని ఎవరూ బలవంతం చేయట్లేదు. చక్కగా ఈ అమ్మాయి కూడా అలాగే చెప్పుండి ఆ ప్రియుడితోటి వెళ్ళిపోయి ఉండుంటే ఈ గొడవ జరిగేది కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళకి బతికుండేవాడు కదా, ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చేసుకునేవాడు, లేదు అని అంటే ఆ తల్లిదండ్రుల దగ్గరే అలా హ్యాపీగా ఉండేవాడు. కానీ ప్రాణాలు తీసేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి ఆ కుటుంబ సభ్యుల్ని ఏడిపించి ఏంటి ఉపయోగం? ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా సరే మీరు ఎన్ని మాట్లాడుకున్న పెద్ద మనుషులు కూర్చుని కట్న కానుకలు మాట్లాడుకున్న, పెళ్లి మాటలు మాట్లాడుకున్న, పెళ్లి చూపులు జరిగినా సరే తాళి కట్టే ముందు కూడా ఒక్కసారి అమ్మాయిని అడగండి. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా ఆ అమ్మాయిని ఒక మాట అడగండి, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా, నేను నీకు నచ్చానా, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పు, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇబ్బందులు రాకూడదు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే నీ మెడలో తాళి కడతానని ఇలా పీటల మీద కూర్చున్నప్పుడు కూడా ఆ పెళ్లి కూతురుని ఒక మాట అడిగి అప్పుడు మెడలో తాళి కట్టండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్ని చూస్తున్నామండి. జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలతోటి భర్తలు లేపేస్తున్నారు. ఇప్పుడు భర్త నల్లగా ఉంటే నష్టం ఏంటండి? అబ్బాయి ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు అందంగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకరు అందంగా ఉంటే ఒకరు అందంగా లేకపోవచ్చు, అయినా సరే కాపురాలు చేసుకుని పిల్లలు కానీ చక్కగా హ్యాపీగా ఉన్నవాళ్ళు లేరా? ఎంతమంది జీవితాలు ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి అందం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ రోజున 25 ఏళ్లకున్న అందం ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అందం ఉండదు. ఈ అమ్మాయి ఈ చిన్న వయసులో ఇంత అందంగా ఉంది, ఓ 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కూడా ముసలిది అయిపోతుంది. అప్పుడు భర్త అదే మాట అంటే నువ్వు 25 ఏళ్ళప్పుడు అందంగా ఉన్నావు అందుకే పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు నాకు వద్దు అని ఆ అమ్మాయిని వదిలేస్తే ఊరుకుంటుంది ఆ అమ్మాయి? ఒకళ్ళు 25 ఏళ్ళు ఉన్నప్పుడు చాలా సన్నగా ఉన్నవాళ్ళు ఉంటారు, కొంత వయసు వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఇంతంత లావు అయిపోతున్నారు. మరి అలా అని భర్తలు భార్యలను వదిలేస్తే అది ఎంత తప్పు? అది మన శరీరం ఎప్పుడు మనం కావాలని అనుకున్నట్టు ఉండదు. అనారోగ్య సమస్యలు వస్తాయి, అందం తగ్గిపోతుంది, వయసు పెరిగే కొద్దీ ఏవో ఒకటి సమస్యలు రావచ్చు, జీవితం నడిచే కొద్దీ ఏవో ఒకటి కష్టాలు రావచ్చు, ఏ యాక్సిడెంట్లో జరగచ్చు, ఒక కాలు ఉండొచ్చు, ఒక చెయ్యి ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటామని గ్యారంటీలు లేవు. ఇప్పుడు కూడా మనసు ఎంత మంచిది అనేది చూసుకోవాలి. ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఉండాలి తప్ప అందాన్ని నమ్ముకుని మాత్రం కాపురాలు చేయకూడదు. ఏరా ఫోటోలు చూస్తుంటే ఆ లవర్దేని ఈ భర్త ఫోటో పక్కన పెట్టి చూస్తుంటే ఇంచుమించు ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగానే ఉన్నారు. కొంచెం చామంచాయిగా ఉన్నాడు ఆ భర్త, ఈ లవర్ ఏమో కొంచెం కలర్గా ఉన్నాడు అంతే. గెడ్డాలు, మొహాలు, వయసు అంతా ఇంచుమించు ఒకలాగానే ఉంది. మరి ఇప్పుడు ఆ భర్తలో నచ్చని విషయం ఏంటో, ఈ లవర్లో నచ్చిన విషయం ఏంటో అసలు జనాలకు అర్థం కాలేదు. అందరూ అంటున్నారు ఏంటి ఇద్దరు ఇంచుమించు ఒకలాగానే ఉన్నారు, దీనికి వీడిని చూసి ఎలా పడిపోయిందో, అనవసరంగా ఆ అబ్బాయి ప్రాణాలు తీసేసింది కదా అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ జైల్లో కూర్చొని ఏం రీల్స్ చేస్తుంది చెప్పండి, ఏం మేకప్ వేసుకుంటుంది? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కొన్ని రోజులకు ముసలిది అయిపోతుంది. అక్కడ తలక రంగు వేసుకుంటుందా, లిప్టిక్ వేసుకుంటుందా, రోజుకో చీర అందమైన చీర కట్టి రీల్స్ చేసుకుంటుందా, అందంగా ప్రియుడికి కనబడుతుందా? ఇన్ని రోజులు కనబడింది, ఇప్పుడు కనబడుతుందా జైల్లో కూర్చుంటే? కాబట్టి ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అంటే జీవితాలు ఇలాగే అయిపోతాయి. నల్లగా ఉన్నాడని భర్త ప్రాణం తీసింది, ఇప్పుడు నీ బతుకేమైంది? ఆ జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాలి. ఏ రీల్స్ ఉండవు, ఏ అందంగా మేకప్ అవ్వడానికి ఉండదు, ఆ ప్రియుడితోటి ఫోన్లో మాట్లాడడానికి అంతకంటే అవకాశం ఉండదు. వాడెక్కడో ఇంకో జైల్లో ఉంటాడు, ఇదెక్కడో ఇంకో జైల్లో ఉంటుంది. జీవితం అంటే లెక్కలేదు, పెళ్ళంటే అంతకన్నా లెక్కలేదు. అందాన్ని వయసుని చూసుకుంటున్నారు కానీ అయ్యో నెక్స్ట్ మన భవిష్యత్తు ఏంటనేది ఎవ్వరూ ఆలోచించుకోవట్లేదు. నిజమ్మాయి ఎంత అందంగా ఉన్నా కానీ ఏం ఉపయోగం చెప్పండి? భర్తను చంపేయాలన్న ఆలోచన వచ్చింది కదా, మరి అందంగా ఉండి ఏం ఉపయోగం? అప్పుడు భర్తను వదిలేసి ఎటో వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం, అందరూ పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళు. పోనీ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, దానికి నచ్చిన వాడితో పోయిందని 4 రోజులు చెప్పుకుని వదిలేసేవారు. ఎప్పుడు మనిషి అందాన్ని చూసుకోకూడదు, వాళ్ళ మనసు ఎంత వెన్నలాగా ఉందనేదే చూసుకోవాలి. నిజంగా ఇలాంటి చిన్న చిన్న కారణాలతోటి ప్రాణాలు తీసేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారనంటే వీళ్ళు చదువుకున్న మూర్ఖులా, లేకపోతే అసలు ఏంటి వీళ్ళ బుర్రలు పనిచేస్తున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు. తెల్లారులేస్తే ఇలాంటి సంఘటనలు ఎన్ని చూస్తున్నాం, ఒకటి చూసైనా సరే ఒకటి బుద్ధి తెచ్చుకోవట్లేదు. అయ్యో ఎక్కడో ఇలా జరిగింది, పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళని లోపలేశారు, రేపు మన పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించట్లే. అందం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదండి. మనిషి మంచివాడా కాదా, మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అనేదే చూసుకోవాలి. ఈరోజు వచ్చినవాడు మధ్యలోనే పోతాడు. ఎప్పుడు జీవితకాలం శాశ్వతంగా ఉండేది ఆ భర్తే. మనం కష్టంలో ఉంటేది అన్నం పెట్టేది ఆ భర్తే. జీవితకాలం మనకు తోడుగా ఉండేది ఆ భర్తే. ఒకరికొకరు నమ్ముకొని పెళ్లి చేసుకున్నప్పుడు అదే మాట మీద నిలబడి ఉండాలి. కానీ ఈ మధ్యలో వచ్చే అక్రమ సంబంధాలు ఉంటాయి చూసారా, వాడు అవసరానికి వాడుకుంటాడు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ అమ్మాయి భర్తని ఈ రకంగా లేపేసింది. రేపొద్దున కొన్ని రోజుల తర్వాత ఆ ప్రియుడు ఏమంటాడో తెలుసా? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నువ్వు కట్టుకున్న భర్తనే ఈ రకంగా చంపించేసావు, రేపొద్దున నాకంటే అందగాడు నీకు పరిచయం అయ్యాడు అనుకో సోషల్ మీడియాలోనో ఇంకో చోట, అప్పుడు నువ్వు నన్ను కూడా ఇలాగే చంపేస్తావు కదా అని చెప్పేసి ఆ ప్రియుడు అడిగాడు అనుకోండి, ఈ అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది?
అంటే నువ్వు కట్టుకున్న భర్తకే నువ్వు ఎంత విలువ ఇచ్చావు అని అంటే రేపొద్దున నా పరిస్థితి ఏంటని ఈ రకంగా అంటాడు. ఎవడైనా ఇదే మాట అంటాడు. అప్పుడు కూడా మన జీవితం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండేలాగా గడపండి. అంతేగాని ఇలాంటి చిల్లర గొడవలు పెట్టుకుని జీవితాలను మాత్రం నాశనం చేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.